గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. క్యాపిటల్ కాస్ట్ అంతా రైట్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఈయనకు అది కాదు ప్రాబ్లం. అక్కడ విన్ మిల్స్ ఉంది చూడండి, అదంతా ప్రొడ్యూస్ చేస్తుంది చైనా వాళ్ళు. చైనా డబ్బులు సంపాదిస్తున్నారు, చైనాకి వెళ్తుంది డబ్బులని. సోలార్ ఉన్నాయండి, ఇది ఉన్నాయండి, అన్నీ చైనాకి వెళ్తుంది డబ్బులు. ఇది ఈయన లాజిక్. అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత అన్నాడు కదా, నేను ఈ ఏంటిది గ్రీన్ ఎనర్జీస్ అండ్ నాన్ సెన్స్, వీఆర్ ఎగ్జిటింగ్ ద ప్యారిస్ అగ్రిమెంట్ అంటే కాప్ అగ్రిమెంట్లో వచ్చిన ఒక అగ్రిమెంట్లో 2070 కంట్రోల్ చేయడం, 2070 దాకా కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ కంట్రోల్ చేసి దాన్ని మ్యాక్సిమం తగ్గించడానికి ట్రై చేస్తున్నారు. జీరో మనం ఆల్రెడీ వీఆర్ ఆన్ ద వే దట్ ఇండియా ఇస్ డూయింగ్ వెరీ వెల్. కానీ ఇప్పుడు నేను దాన్ని పట్టించుకోను. ద ప్రాబ్లం ఏంటి కవిత గారు, ఇప్పుడు ఈయన ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు సంవత్సరాల తర్వాత ఉండడు, అయిపోతుంది ఈయన ప్రెసిడెంట్. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ బోడో పీస్ ఏమవుతుందో, పీసెస్ అయిపోతుంది అప్పుడు. ఎగ్జాక్ట్లీ ఎలాన్ మస్క్ అంటుంది అదే కదా, PEACE కాదు PIECE అనే మాట. బికాస్ నెక్స్ట్ ప్రెసిడెంట్ రాగానే ఫస్ట్ థింగ్ వీళ్ళందరూ తీసి బయటపడేస్తాడు. జారెడ్ కుష్నర్ ఉండరు, మార్కో రూబియో ఉండరు, అజయ్ బాంగ్ ఉండరు, ఎవరు ఉండరు, అందరిని తీసి బయటపడేస్తాడు. ఇప్పుడు చూడండి, దీంట్లో వచ్చి కూర్చున్న కంట్రీస్ చూడండి, 17 ఉండి, అది డావోస్లో ఎంతమంది కలిసారు, అందరిని పిలిచారనుకుంటారు, రా ఇక్కడ వచ్చి కూర్చో, నేను చెప్తున్నాను, లేకుంటే ఈ మీద కూడా 100% టారిఫ్ వేసేస్తాను అంటే వాళ్ళు భయపడొచ్చి కూర్చుంటారు. పోలాండ్, పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఇట్లాంటి రాష్ట్రాలు ఎవరెవరు ఫ్రంట్తో పని ఉందో వాళ్ళు వచ్చి కూర్చున్నారు అక్కడ. పాకిస్తాన్కి అయితే $1 బిలియన్ ఇవ్వడానికి డబ్బులు కూడా లేవు, వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళు దానికోసం. కానీ వాళ్ళు ఎందుకు వచ్చినారు? ట్రంప్ని హ్యాపీగా పెట్టాలి కదా, ఆల్రెడీ రేర్ ఎర్త్స్ ఇస్తున్నాం ఆయనకి, ఆయన క్రిప్టో కరెన్సీలు ఇస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ మొన్న ఒక రిపోర్ట్ వచ్చింది యుఎస్ కాంగ్రెస్లోనే వచ్చింది, దట్ ట్రంప్ ప్రెసిడెంట్గా అయినప్పుడు సెకండ్ టర్మ్ నుంచి ఇప్పుడు 1 సంవత్సరం అవుతుంది ఎగ్జాక్ట్లీ, వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ఈజ్ వర్త్ $1.7 ట్రిలియన్ క్రిప్టో కరెన్సీతో మెయిన్గా. సో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఎప్పుడు కవిత గారు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మోదీ గారు ఉన్నారు, మోదీ గారు రేపు ఒక బిజినెస్ పెట్టుకున్నారు, మోదీ గారు బ్రదర్ అనుకోండి, ఆయన పాపగా రేషన్ షాప్ నడిపిస్తున్నాడు, కానీ ఇవాళ రేపు ఆయన పెద్దగా బిజినెస్ పెట్టిండు, 1,000 కోట్ల బిజినెస్ పెట్టిండు. మోదీ గారు ఏమంటారు, ఫ్రెండ్స్ పిలిచి, అరే దాంట్లో పెట్టుబడి పెట్టండి, అది చాలా మంచి ప్రాజెక్ట్, దాంట్లో డబ్బులు పెట్టండి అంటారు. మోదీ గారు చెప్పారని చెప్పి ఒక 100 మంది కంపెనీలు వచ్చి పెడతారు ఆయన హ్యాపీగా పెట్టుకోవడానికి. ఇది నడుస్తుంది యూఎస్లో. అప్పుడు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, బికాజ్ యు ఆర్ యూజింగ్ యువర్ పవర్ ఫర్ బిజినెస్, మీ పర్సనల్ బిజినెస్కి. మీ దేశానికి చేసుకుంటే ప్రాబ్లం ఉండదు, దేశంలో పెట్టుబడి పెట్టరా అంటే చాలామంది వస్తారు, ఎస్, అప్పుడు మీకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం లేదు. ఇది వాళ్ళ సొంత ఫ్యామిలీ కంపెనీ, జారెడ్ కుష్నర్ కూర్చున్న కంపెనీ, వాళ్ళ సన్నిలో కూర్చున్న దాంట్లో, ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి పాకిస్తాన్కి వెళ్ళి మన అసీం మునీర్తో డబ్బులు తీసుకొని పెట్టించుకున్నాడు దాంట్లో క్రిప్టో దాన్ని లీగలైజ్ చేశారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చి ట్రంప్ హెస్ లీగలైజ్డ్ ఇట్. ఎందుకంటే బిట్కాయిన్ లాంటి చాలా మటుకు డిఫరెంట్ కరెన్సీస్ ఉన్నాయి, క్రిప్టోస్, దాంట్లో ఆయన నడిపిస్తున్న దాన్ని లీగలైజ్ చేసి ఆయనే సంతకం పెట్టారు. దానికన్నా పెద్ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండదు. అది కూడా ఆలోచించండి. ఇప్పుడు పెట్టారు, 3 సంవత్సరాల తర్వాత వచ్చిన ప్రెసిడెంట్ ఇది ఇల్లీగల్ అని చెప్పేస్తే దాంట్లో ఉన్న డబ్బులు మొత్తం పోతాయి, రాత్రికి రాత్రి మాయమైపోతాయి. క్రిప్టో కరెన్సీ ఇట్స్ నాట్ దేర్ ఇన్ ఫిజికల్ ఫార్మాట్, వాళ్ళు బంగారం కొని పెట్టట్లేదు అక్కడ. ఇదంతా స్పెక్యులేటివ్ బిజినెస్, ఇది ఇవాళ ఉంటుంది రేపు ఉండదు. ట్రంప్ జరుగుతున్నదే, ట్రంప్లో ప్రతి దాంట్లో ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఆయుధాలు అమ్ముతాను, నేను అది చేస్తాను. సౌదీ అరేబియా F-35 కొనుక్కున్నారు. ఏం చేసుకుంటారు 100 పెట్టుకునే వాళ్ళు? అది కూడా 10 సంవత్సరాల తర్వాత లాస్ట్ డెలివరీ. ఎందుకంటే ట్రంప్ని హ్యాపీగా పెట్టుకోవాలి. ఖతర్ ఏమో ఇంకా వాళ్ళని ప్రేస్ చేసి మొత్తం ఎయిర్క్రాఫ్ట్ ఆయనకి ఇచ్చేశారు. ఒకసారి పెద్ద 747 పెట్టుకోండి, మీరు మీకు ప్రెసిడెన్షియల్ ఎయిర్క్రాఫ్ట్గా యూజ్ చేసుకోండి. ఇట్ ఈస్ లైక్ ఎ లంచం, బ్రైబ్, హ్యాపీగా. ఎందుకంటే ట్రంప్ ఖతర్ మీద ఏం యాక్షన్ తీసుకోకూడదు. ఖతర్ ఈజ్ హోమ్ టు ఆల్ టెర్రర్ గ్రూప్స్, అంటే ముస్లిం బ్రదర్హుడ్, హమాస్, ఐసిస్, అల్-ఖైదా, వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకూడదు. మీ బేస్ ఉంది కదా, యూఎస్ ఎయిర్ ఫోర్స్ బేస్, ఇంకా కావాలన్నా ల్యాండ్ మేము ఇంకా ఇస్తాం మీకు. అట్లా మనం డేగో గార్సియా చూసాం, మనం సేమ్ థింగ్ వి టాక్డ్ అబౌట్, మనం మాట్లాడాం కూడా దాని గురించి. ఇదే ఆయనకు కావాలి. ఎక్కడ భూమి కనిపిస్తుందో, ఎక్కడ ల్యాండ్ కనిపిస్తుందో, ఆయన రియల్ ఎస్టేట్ బ్రోకర్. ఆయన ట్రంప్, మన ఫ్రెండ్ ఒకరు చెప్పారు, మన భారతదేశంలో ట్రంప్ది మ్యాక్సిమం ప్రాజెక్ట్ భారతదేశంలో కూడా ఉందంట. చాలా మటుకు పట్టుబడి ఇక్కడ పెట్టారు, ట్రంప్ టవర్స్ అని, ఎక్కడ అన్నీ కనిపిస్తుంది ప్లేసెస్. మీరు యూఎస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మీరు డిసోసియేట్ అయిపోవాలి దాని నుంచి. నాకు, నా ఫ్యామిలీకి, నా బిజినెస్కి సంబంధం లేదని చెప్పి. ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. రాజీవ్ చంద్రశేఖర్ బీజేపీలో జాయిన్ చేసినప్పుడు ఆయన పేరెంట్ కంపెనీ ఉండే, ఆయన ఫస్ట్ బీపీఎల్ మొబైల్ నడిపించింది. దాని తర్వాత ఆయన నడిపిస్తున్న ఏషియానెట్ కమ్యూనికేషన్ని హోల్డ్ చేసి జూపిటర్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి కంపెనీ ఉంది.
ఆయన దాని నుంచి రాజీనామా చేశారు బోర్డు నుంచి. సరే ఆయన స్టేక్ అక్కడే ఉంది, వాళ్ళ కూతురు బోర్డుకి వచ్చేసారు. చాలామంది అంటారు దాంట్లో ఏముంది, పేరు మార్చాడు కదా అంతే అని. కాదు, అట్లీస్ట్ హీ హెస్ మూవ్డ్ అవుట్ ఫ్రమ్ దట్. రేపు అక్విజిషన్ ఉండదు, ఎందుకంటే మన దగ్గర సెబీ చాలా సీరియస్గా తీసుకుంటారు ఇట్లాంటి. రేపు రాజీవ్ చంద్రశేఖర్ ఆయన పొజిషన్ యూజ్ చేసి ఏషియానెట్కి యాడ్లు ఇప్పిస్తే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాడ్లు ఇప్పిస్తే, దెన్ అందరు అంటారు చూడండి ఆయన లింక్ పెట్టేస్తారు. బీజేపీ ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాడ్లు రాజీవ్ చంద్రశేఖర్ వాళ్ళ ఛానల్కి ఇప్పించారు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఇది జరగకూడదు. ఇది ట్రంప్ చేస్తుంది. ఇదే ప్రతి దాంట్లో మీరు అనలైజ్ చేసే కవిత గారు, హీఈస్ డూయింగ్ దిస్. ఇదే ఎథిక్స్ ఎక్కడ పోయింది? ఎథిక్స్ అంతా పోయిందిలే, అంతా నాట్ దట్ బిల్ క్లింటన్ ఆర్ జార్జ్ బుష్ లేకుంటే ఒబామా వీళ్ళందరూ సంపాదించారు. ఒబామా ఆయన వచ్చినప్పుడు ఆయన దగ్గర ఉన్నది $1 million అంట బ్యాంక్లో. ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చినప్పుడు 50 బిలియన్ అయిపోయిందంట. 50 మిలియన్ అయిపోయింది. వీళ్ళందరూ ఏం చేస్తారు, బుక్ డీల్ సైన్ చేస్తారు, బుక్స్ రాస్తారు. నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇది చేశాను, అది చేశాను అని చెప్పి ఒక పుస్తకం, దాన్ని ఫస్ట్ డబ్బులు పెట్టుకొని వీళ్ళకి అడ్వాన్స్ వస్తుంది. దాని నుంచి వీళ్ళు దే విల్ మేక్ దర్ మనీ. సో ఇట్లాంటి పరిస్థితులు ఇప్పుడున్న దాంట్లో ప్రెసిడెంట్ ట్రంప్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు అని అర్థం కావట్లేదు. ఈ బోర్డ్ ఆఫ్ పీస్ ఎక్కడికి పోతుంది? గాజాలో ఏం చేయబోతున్నారు? గాజాలో 40% గాజాని ఇప్పుడు కూడా కంట్రోల్ చేసేది హమాస్. వాళ్ళు ఏమంటున్నారు, ఆయుధం మేము కింద పెట్టే ప్రసక్తే లేదు, మేము చేయం, మేము ఇవ్వం మీకు ఆధారం. ఈయనేదో పాలెస్టీనియన్ అథారిటీ నుంచి ఒక జూనియర్ని తీసుకొచ్చి సీఈఓగా కూర్చోబెట్టాడు ట్రంప్. హమాస్ రేపు వాని కావాలంటే వాడిని తీసేస్తారు. ఎట్లా మీరు ఇది ఇట్లా నడిపిస్తారా? ప్రతి దేశంతో కన్సల్ట్ చేసి, స్పెషలీ స్టేక్ హోల్డర్స్ ఉన్నారు అరబ్ వరల్డ్లో, వాళ్ళతో మాట్లాడి ఏం చేయాలి, గాజా రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అక్కడున్న ప్రజల దగ్గర అడగాలి, మీకు ఏం కావాలి. వాళ్ళు ఇప్పుడు కూడా మేము హమాస్ని సపోర్ట్ చేస్తూ అంటున్నారు. అంటే మీరు ఏ బిల్డింగ్ కట్టినా కానీ దాని కింద వాళ్ళు టనల్ కట్టుకుంటారు రేపు. ఇదేనా మీ ప్రాజెక్ట్? అన్నిటికంటే డేంజర్. ఎందుకు ఇండియా జాయిన్ కావట్లేదు కవిత గారు? వీ షుడ్ అండర్స్టాండ్ దాట్ పాయింట్. మీరు ఆ బోర్డ్ ఆఫ్ పీస్ది ఆబ్జెక్టివ్స్ చూస్తే ఎక్కడెక్కడో కాన్ఫ్లిక్ట్స్ ఉందో అక్కడక్కడ మేము పోతాం. రేపు కశ్మీర్లో వస్తారు. భారత్ కశ్మీర్ నడిమిట్లో ఉన్న గొడవని మేము చూసుకుంటాం అని చెప్పి ఒక బోర్డ్ ఆఫ్ పీస్ పెడతారు కశ్మీర్లో. మనం మేము అంగీకరించాం. వీ విల్ నాట్ అగ్రీ టు ఇట్. మోదీ గారు దానికోసం వెళ్ళట్లేదు. ఆయనకు తెలుసు దిస్ విల్ ఫైనలీ ఎండ్ అప్ దేర్ అని. ఒక ట్విస్ట్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. 8 యుద్ధాలు ఆపారంటున్నారు. ఎక్కడ మా 8 యుద్ధాలే లేవు. ఒక రష్యా యుక్రెయిన్ వారు ఉండే, పాకిస్తాన్ రష్యా నేనే ఆపాను. సుడాన్లో ఎవరో రోడ్డు మీద కొట్టుకున్నారంట, వాళ్ళని కూడా తీసుకొచ్చి వైట్ హౌస్లో సంతకం పెట్టించారు. అది కూడా యుద్ధం అయిపోయింది. థాయిలాండ్, కంబోడియా యుద్ధం ఆపాను, వాళ్ళు ఇప్పుడు కూడా కొట్లాడుతున్నారు. వాళ్ళు బోర్డర్లో అవుతుంది. నథింగ్ హెస్ స్టాప్డ్. కానీ క్లెయిమ్ ఉంటుంది. అది కూడా మీరు ఏ స్టేజ్లో మాట్లాడుతున్నారు? మీ ముందు కూర్చున్న వాళ్ళు ఆర్ బిలియనర్స్ అండ్ బిలియనర్స్. అంత పెద్ద బిజినెస్ వాళ్ళు కూర్చున్నారు మీ ముందు, అంత పెద్ద పొలిటీషియన్స్ కూర్చున్నారు, అన్ని హెడ్స్ ఆఫ్ స్టేట్ చాలామంది ఉన్నారు. ప్రతి మంచి స్టేజ్ మీద వచ్చి మాట్లాడిన నేను మొన్న నుంచి చూస్తున్నాను వీడియోలు. నేను ఇప్పుడు కూడా నాకు మొత్తం ఐ హావ్ నాట్ కంప్లీటెడ్. జర్మన్, ఫ్రెంచ్, కెనేడియన్ ఇంతే, అండ్ ట్రంప్, వీళ్ళిద్దరిది చూశాను ఇప్పుడు దాకా. ఇంకా చాలామంది ఉంది చూడడానికి స్పీచెస్, ప్యానల్ డిస్కషన్స్ ఉండే, ఇంకా అది కూడా ఉంది చూడండి. అశ్విని వైష్ణవ్ గారు చూసాను, చాలా బాగుండేది దట్ ప్యానల్ డిస్కషన్. కానీ అది కాదు, మీరు ఇట్లాంటి ఎడ్యుకేటెడ్ మంది ముందు నిలబడుతున్నప్పుడు ఇట్లాంటి ఫూలిష్ స్టేట్మెంట్లు చేయడంతో మీ ఇమేజ్ పడిపోతుంది. ఆయనకు అస్సలు ఈజ్ నాట్ బాదర్డ్. ఇజ్రాయెల్ ఎందుకని సాయం చేసింది మరి అందులో? దట్ ఈస్ అ గుడ్ క్వశ్చన్. ఇజ్రాయెల్కి దాంట్లో రోల్ ఉంది. వాళ్ళు రేపు బిల్డింగ్ కట్టారనుకోండి, ఇజ్రాయెల్ లేకుండా అక్కడ బిల్డింగ్లు కట్టారు, దాని కింద టనల్ కడితే ఎవరికి తెలుస్తుంది? ఇజ్రాయెల్కి తెలియాలని. మీరు అక్కడ లేరు కదా, మేము ఇక్కడ కాలు పెట్టినారు మిమ్మల్ని, ఎందుకంటే మీరు లేరు బోర్డులో. మేము ఉన్నప్పుడు మేమే ఉన్నాం అక్కడ, మేము కూడా చూసుకుంటాం, కన్స్ట్రక్షన్ మేము చూసుకుంటాం. ఇప్పుడు ఏం జరగబోతుందంటే, ఈ $1 బిలియన్ పెట్టిన దేశాల నుంచి డబ్బులు గుంజుకొని అమెరికన్ కాంట్రాక్టర్స్కి ఇచ్చి, కావాలంటే వీళ్ళ ఫ్యామిలీకి ఇచ్చుకొని బిల్డింగ్లు కట్టుకుంటారు అక్కడ. మన దగ్గర ఈ రాజీవ్ సాగు గృహ కట్టిన బిల్డింగ్లు, లేకుంటే మన కేసీఆర్ గారు కట్టిన 2 బెడ్రూమ్ ఇల్లు లాగా, లేకుంటే ఇట్లాంటి బిల్డింగ్లు కట్టి వాళ్ళకి ఇచ్చేస్తారు. సో ఇజ్రాయెల్ ఏమంటే దాని కింద టనల్ ఉంటుందా మళ్ళీ? అది నేను, ఎందుకంటే ఫస్ట్ ఈ బిల్డింగ్లు అన్నీ కట్టినప్పుడు, ఒక బిల్డింగ్ బూమ్ జరిగినప్పుడు గాజాలో ఇరానియన్ ఫండింగ్ ఉండేదానికి. ఇరాన్ నుంచి వచ్చిన డబ్బులు పెట్టి, పెట్టుబడి పెట్టి హమాస్ వాళ్ళకి కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్స్ అక్కడ. ఒక టైంలో పాలెస్టీనియన్ అథారిటీ అక్కడ ఉండే, యాసిర్ అరాఫాత్ వాళ్ళది. వాళ్ళు ఇప్పుడు అటువైపు వెళ్ళిపోయింది, వెస్ట్ బ్యాంక్ వైపు. వాళ్ళకి ఇక్కడ అథారిటీ లేదు, ఇప్పుడు హమాస్ నడిపించుకుంటున్నారు ఇక్కడ. రేపు ఎలక్షన్ జరుగుతాడు, హమాస్ గెలుస్తారు ఎలక్షన్. అక్కడున్న ప్రజలకి వాళ్ళే కావాలి. దే ఆర్ నాట్ బాదర్ వెదర్ దే ఆర్ టెర్రరిస్ట్ అన్నాడు. కానీ వాళ్ళు, ఎందుకంటే ఇజ్రాయెల్ మీద ఆ రోజు October 7 జరిగిన అటాక్ మీద
ప్రజలు కూడా పార్టిసిపేట్ చేశారు. హమాస్తోనే ఉన్న సివిలియన్స్ కూడా వెళ్ళారు ఇజ్రాయెల్కి, వెళ్ళి చాలామంది చంపారు వాళ్ళు. సో వాళ్ళు కూడా ఏదో మహాత్మాలు కాదు వీళ్ళు కూడా దే ఆర్ ఆల్సో క్రూక్స్, ఈక్వల్ క్రూక్స్. సో ఇజ్రాయెల్కి అదొక సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది. వీళ్ళెవరు, నాకు ఒక లెజిటిమేసీ వచ్చింది, ఇప్పుడు నేను ఆయుధాలు లేకుండా తిరగొచ్చు, నేను బోర్డ్ ఆఫ్ పీస్లో ఉన్నాను కదా అని చెప్పి ఇంకా 26 దేశాలతోనూ ఒక పెద్ద బస్ చేసుకొని గాజాలకి వెళ్ళొచ్చు వీళ్ళు. ఇప్పుడు చూడండి, ఈ జూనియర్ అపాయింట్ చేసిన ఆయన పేరు మర్చిపోయాను నేను, పాలస్టీన్ అథారిటీ నుంచి వచ్చిన సీఈఓను, ఆయన పేరు ఏదో పొజిషన్ ఇచ్చారు ఆయనకి, ట్రంప్. ఆయన ఏమన్నాడు, నేను రఫా క్రాసింగ్ ఓపెన్ చేయబోతున్నాను ఎల్లుండి నుంచి అని. రఫా క్రాసింగ్ అంటే ఈజిప్ట్ అండ్ గాజాకు నడిమిట్ల యూజువలీ రిలీఫ్ మెటీరియల్ తీసుకురావడానికి చేస్తారు. అది ఇజ్రాయెల్ కంట్రోల్ చేస్తారు. ఈయన కూడా చెప్పేది అది కంట్రోల్ చేసేది ఇజ్రాయెల్. ఈజిప్ట్ కూడా కంట్రోల్ లేదు. ఈజిప్ట్ ఓపెన్ చేస్తారు గేట్లు, కానీ ఆ బండి లోపలికి రావాలంటే గాజాకి ఇజ్రాయెల్ చెక్ చేస్తారు. ప్రతి బండి చెక్ చేస్తారు వాళ్ళు, ప్రతి లారీ చెక్ చేస్తారు, ప్రతి కన్సైన్మెంట్ చెక్ చేస్తారు వాళ్ళు. ఆయుధాలు తీసుకెళ్తున్నాడా, లేకుంటే బియ్యం తీసుకెళ్తున్నాడా, లేకుంటే గోధుమలు తీసుకెళ్తున్నాడా, ఆటా తీసుకెళ్తున్నాడా, ఇది వాళ్ళు చెక్ చేస్తున్నారు అన్నమాట. కంప్లీట్గా ఇజ్రాయెల్ చేతిలో. సో దిస్ ఎంటైర్ ఈ బోర్డ్ ఆఫ్ పీస్ అనేది ఆయన ఆ డావోస్లో ఒక షో చేయడానికి చేసిండు. దీని తర్వాత అది మళ్ళీ దాని పేరు ఉండదు. ఆయన కావాలంటే అమెరికన్ కాంట్రాక్టర్స్ని పెట్టుకొని గాజాని ఒక మెడిటరేనియన్ రిసార్ట్గా తయారు చేసుకుంటారు. కావాలంటే గాజా కూడా రేపు చెప్తాను, నాకు గాజాలో ఒక ప్లేస్ కావాలి యూఎస్కి, గ్రీన్లాండ్ లాగా, దాన్ని నేను కొనుక్కుంటాను డబ్బులు పెట్టి. ఇది జరగబోతుంది. ఇప్పుడు గాజాలో కూడా ఒక బేస్ పెట్టుకుంటారు యూఎస్, ఎందుకంటే అక్కడ ఉండాలి మేము, అక్కడ ఉంటే మమ్మల్ని అటువైపు మొత్తం సీ అటువైపు ఉంది, మొత్తం వాళ్ళని అందరిని చూసుకోవచ్చు, నేను ఇక్కడ కూర్చొని ఇరాన్ వైపు చూసుకోవచ్చు, యమన్ వైపు చూసుకోవచ్చు, నేను ఇక్కడ ఉంటాను. దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫైనలీ. అమెరికన్ కంపెనీస్ లాభపడతారు దీంట్లో, వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఈయనకేమో ఈయన ఒక డిక్టేటర్ లాగా యునైటెడ్ నేషన్స్కి ఒక ప్యారలల్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తున్నారు. అది ఈయన ఏం అన్నమాట. కానీ యుఎన్లో ఆ రోజు పాస్ అయిన రెజల్యూషన్కి, ఐ థింక్ 583 రెజల్యూషన్కి ఒక డెడ్ లైన్ ఉండే. 2027లో ఈ ప్రాజెక్ట్ అయిపోవాలని చెప్పి ఒక డెడ్ లైన్ ఉంది. ఇప్పుడు మనం ఆల్రెడీ 2026కి వచ్చేసాం. ఒక సంవత్సరం లోపల మీరు కట్టేసి మీరు ఎగ్జిట్కి అయిపోవాలి అక్కడి నుంచి చెప్పి యుఎన్ ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. ఆ రెజల్యూషన్ మాట్లాడలేదు ఇప్పుడు దాని గురించి. మీరు ఎన్ని రోజులు ఉంటారు గాజాలో దాన్ని అయిపోయిన తర్వాత మీరేం చేస్తారు అక్కడ, ఇది ఎవరికి తెలియదు. రేపు హమాస్ మళ్ళీ వీళ్ళ మీద దాడి చేస్తే వీళ్ళందరూ పారిపోతారు అక్కడి నుంచి. ఇదే ఇజ్రాయెల్ మీద, ఇదే సౌదీ అరేబియా మీద దాడి చేయొచ్చు రేపు హమాస్. ఇది అప్పుడు ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? అప్పుడు ట్రంప్ అంటాడు, నాకు తెలియదు, అది మీ ప్రాబ్లం, ఇండివిజువల్గా మీరు చూసుకోవాలంటారు. సో ది ఎంటైర్ థింగ్ ఈజ్ బేసిక్లీ ఆయనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అంటే నచ్చదు. నేను చెప్పాను చూడండి, మొత్తం ఇక్కడి నుంచి అక్కడి నుంచి అన్నిటి రిజైన్ చేస్తుంది. కానీ ఒక అమెరికన్ ప్రెసిడెంట్ చేయాల్సిందనేది అనే ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ఆయన అంటున్నాడు మిగతా దేశాల్లో, ఇప్పుడు ఇరాన్ తీసుకోండి, నాకు బాధ అనిపిస్తుంది. ఇరానియన్స్ ఏమన్నారు, హెల్ప్ ఇస్ ఆన్ ద వే, మీరు పోరాడండి, రోడ్ మీద వెళ్ళి దిగండి, మీరు కొట్టండి ఇరానియన్ సోల్జర్స్ని, రెవల్యూషనరీ గార్డ్ని కొట్టండి, వాళ్ళ గవర్నమెంట్ ఆఫీస్ని ధ్వంసం చేయండి అన్నారు. మేము వస్తున్నాం, షిప్పులు తీసుకొని వస్తున్నాం. ఏమైందండి? 5,000, 6,000, 7,000, 12,000 మంది చనిపోయారు అంటున్నారు. ద ఇరానియన్ పీపుల్ వర్ చీటెడ్. వాళ్ళు బిలీవ్ చేశారు ట్రంప్ని, ఏం చేయలేకపోతున్నాడు. ఇట్ ఈస్ నాట్ వెనెజువేలా. నేను ఇరానియన్ రెజీమ్ని సపోర్ట్ చేయట్లేదు. దే ఆర్ మోస్ట్ ఆటోక్రటిక్ రెజీమ్, దాంట్లో డౌట్ లేదు. వాళ్ళని అక్కడ తీసేయాల్సిందే. కానీ ఈయన ఇంత పెద్ద హోప్ ఇచ్చి పాపం వాళ్ళని రోడ్డు మీద దింపి వాళ్ళు కుక్క సాగు చచ్చారు వాళ్ళందరూ. ఇప్పుడు ఏమైంది వాళ్ళకి? ఏం దొరికింది వాళ్ళకి? ఇట్లాంటి ఫాల్స్ హోప్స్ ఇస్తారు. ఇప్పుడు మాట్లాడలేదు ఇరాన్ గురించి. వెనెజువేలా తీసుకోండి, మేము వెనెజువేలాలో పెట్టుబడి పెట్టిపోతున్నాం, మేము ఆయిల్ ఇట్లా తీసుకుంటాం, అది అమ్మేసుకుంటాం అన్నారు. అన్ని షెవ్రాన్, ఎక్సాన్ మొబైల్, అన్ని ఆయిల్ కంపెనీస్ని వైట్ హౌస్ పిలిపించారు వారం ముందు. వీల్ ఇన్వెస్ట్ 100 బిలియన్, హీ విల్ ఇన్వెస్ట్ 100 బిలియన్ అన్నారు. వాళ్ళు బయటకు వచ్చారు, మేము 10 పైసలు పెట్టాము, $1 కూడా పెట్టాము మేము. ఎందుకంటే మేము దీనికన్నా ముందు పెట్టే పెట్టుబడి మొత్తం పోయింది. అక్కడ హ్యూగో షావేజ్ వచ్చి మొత్తం తీసుకెళ్ళిపోయాడు, నేషనలైజ్ చేసేసాడు మొత్తం మా ప్రాజెక్ట్స్ని. మాకు అప్పుడు రావాల్సిన డబ్బులు ఇవ్వండి అని చెప్పి ట్రంప్కి అడిగారు. మేము అప్పుడు పెట్టాం పెట్టుబడి 20 బిలియన్, 50 బిలియన్ పెట్టాం, మాకు ఆ డబ్బులైనా మాకు రిటర్న్ ఇచ్చేసి మా షేర్ హోల్డర్స్ అడుగుతున్నారు, మేము పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటే. అదంతా పోయింది. దట్ ఈస్ ఆల్ రైట్ ఆఫ్. నౌ యూ టాక్ న్యూ థింగ్స్. ఇప్పుడు ఎవ్వరు పెట్టుబడి పెట్టట్లేదు. ఎందుకంటే వీళ్ళకి భయం ఏంటంటే మళ్ళీ ట్రంప్ పోయినాక కొత్త ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఆయన పాప అంటాడు రేపు, నథింగ్ డూయింగ్, ఎవ్రీబడి ఎగ్జిట్ వెనెజువేలా అంటారు. ఏం చేస్తారు? స్టెబిలిటీ లేదు. యుఎస్ ప్రెసిడెంట్ కంటిన్యూటీ ఉండాలి. ఎప్పుడు ఒక పని చేసినప్పుడు నెక్స్ట్ ప్రెసిడెంట్ వస్తున్నప్పుడు ఇట్ షుడ్ కంటిన్యూస్లీ. అది కాకుండా నాకు ఇదే ఇష్టం, ఒక టైరెంట్ లాగా, ఒక హిట్లర్ లాగా ఆయన బిహేవ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పేరు వాడడం కరెక్టో కాదు, కానీ హిట్లర్ లైక్ బిహేవియర్. లోకమంతా నాదే, నా చేతిలోనే ఆడుకుంటారు వీళ్ళందరూ, వీళ్ళు ఎక్కడికి వెళ్తారు. ఇది ట్రంప్ లాజిక్ అన్నమాట.